భావిస్తున్నాం. వారు ఇచ్చిన టైంని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఏర్పాటు చేశాం. 1 గంట పాటు జరిగే ఈ కార్యక్రమంలో అరగంట మన అతిథి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. ఆ తర్వాత 30 నిమిషాలు ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమకు ఇచ్చిన అరగంటను ఉపయోగించుకోకపోతే ఆ సమయం మన ప్రశ్నోత్తరాలకు ఉపయోగపడుతుంది. ప్రశ్నలు మీడియా ప్రతినిధుల్ని అడిగమని కోరుతున్నాను. ప్రశ్న వేసేటప్పుడు మనకు ఆనవాయితీ పేరు, ఆర్గనైజేషన్ పేరు చెప్పను. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాల్సింది. ముందుగా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వారు నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మై అపాలజీస్, లేట్గా రావడం సారీ. ఎలక్షన్ సమయంలో కొన్ని ఎమర్జెన్సీ కారణాల వల్ల లేట్ అయింది. నా గొంతు బాగలేదు కాబట్టి నేను కొద్దిగా సాఫ్ట్గా మాట్లాడతాను, తక్కువ మాట్లాడతాను. మిత్రులారా, ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు ఒక చారిత్రాత్మక సందర్భంగా మనందరికీ తెలిసిన విషయం. కొంత హిస్టారికల్ పర్స్పెక్టివ్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో, లక్ష్యంతో స్వాతంత్ర ఉద్యమంత స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మొత్తం సౌత్ ఇండియా బడ్జెట్ సరిపోదు అన్న వ్యక్తి అస్సలు ఒక ఆలోచన లేకుండా, ఏమీ సిగ్గు లేకుండా అదే విషయాన్ని ప్రకటించి మా మేనిఫెస్టో ఉంటాడు. దట్ ఈస్ ది స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. 4.5 ఏళ్ల క్రితం చెప్పింది జనం మర్చిపోతారు, ఇప్పుడంతా కొత్త విషయాలు మాట్లాడితే అని చెప్పి ఆ విధంగా ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాడు. ఒక్క విషయం మీకు గుర్తు చేస్తున్నా. మీలో ఎంతమంది కేసీఆర్ది అసెంబ్లీ డిజాల్వ్ అయినప్పుడు ప్రెస్ మీట్ అటెండ్ అయినో కానీ, అసెంబ్లీ డిజాల్వ్ చేస్తూ ఎన్నికల విషయం మాట్లాడుతూ మీరు ఒకరు ప్రశ్న అడిగింది ఈ అలయన్సెస్ విషయంలో. ఆయన ఏమన్నాడు? ఆయన జవాబు చెప్తా మీకు. మాకు 80 సీట్లలో 50% పోలింగ్ దాటుతుంది కాబట్టి ఎవడు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మాకే సంబంధం అన్నాడు. ఐ హోప్ యూ కెన్ రికలెక్ట్ ఇట్. ముందు చెట్లు అసలు ఆయన మాటలు మాట్లాడి నవ్వాలను ఏడవాళ్ళు కాదు. అదే ధోరణిలో, అదే రీతిలో, అదే వ్యవహార శైలిలో మొత్తం తెలంగాణ మోసం చేసింది. ముందుగా నేను మీకు చెప్పాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో నాది వ్యక్తిగతం కూడా కొంత పాత్ర ఉన్నది. మనందరి ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి ఈ తెలంగాణ విషయంలో కొంత వారితో మాట్లాడి వారు కూడా కన్సల్ట్ చేసిన వ్యక్తుల్లో ఒకరిని నేను. ఒక్కసారి మనం చరిత్ర వెనక్కి పోయి ఆలోచన చేస్తే హైదరాబాద్ గురించి ఎన్ని వాదనలు వినపడ్డాయి. హైదరాబాదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 65% రెవెన్యూకి సోర్స్గా ఉండి ఆ రెవెన్యూ షేరింగ్ విషయంలో ఏం చేయాలనే విషయం రోజులు, వారాలు, నెలలు చర్చించే విషయం కూడా మీకు పనిచేస్తాం. నిస్సందేహంగా ఒక కాంగ్రెస్ వాది కాదు, ఒక పౌరునిగా మనం చేస్తాను. బట్ ఫర్ సోనియా గాంధీ తెలంగాణ స్టేట్ వుడ్ నాట్ బి పాసిబుల్. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు, ఈ మాటలు
ఈ తగుల్బాజీ కేసీఆర్ కూడా అన్నాడు తెలంగాణ వచ్చిన తర్వాత, బట్ ఫర్ సోనియా గాంధీ తెలంగాణ వుడ్ నాట్ హావ్ బీన్ పాసిబుల్ అని ఒక నేషనల్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ అన్నాడు, ఆన్ రికార్డ్. మనం సాంకేతికంగా కూడా ఆలోచన చేసిన లోక్సభలో 542 మంది సభ్యులు ఉంటే ఒకే ఒక సభ్యుడు కేసీఆర్. వాళ్ళ పార్టీ టికెట్ మీద గెలిచిన విజయశాంతి కూడా అప్పటికే కాంగ్రెస్ లో చేరింది. राज्यसभा उसके बाद हर बार धोखा देते आए हैं. पहले असेंबली में बोले 1 साल में कर दूंगा, पहले इफ्तार में बोले, उन्होंने एश्योरेंस दे दिया मेरे को, नहीं तो मैं पार्लियामेंट में हल्ला कर दूंगा, दिल्ली लोग भूकंप जैसा, मैं सुप्रीम कोर्ट जाता हूं. अब मेरे को तो कोई भूकंप दिखाई नहीं दिया. सरासर हमारे मुसलमान भाई बहन को धोखा देते रहे. अब मुसलमान भाई बहन का वोट पूछने का हक उनको नहीं है. केसीआर मुसलमानों के लिए आप बता रहे धोखा दिया है, लेकिन कांग्रेस में क्या मुसलमानों की लीडरशिप खत्म हो गई है? जो डिस्ट्रिक्ट में किसी को जो है सीटी अलॉट नहीं करते हैं, सिवाय 2 मुसलमानों के, और हैदराबाद में देते हैं, जाके जीतते नहीं हैं. आप कौन से पेपर किए सर? मैंने न्यूज एजेंसी है, तबारक न्यूज. ठीक है सर. अब टीआरएस कितने सीट दिए सर? टीआरएस सीट नहीं दिया है, आपसे जो है. नहीं साहब, आप कौन सा पार्टी ने दिया है? कांग्रेस पार्टी ने 7 सीट दी मुसलमानों को, और ओल्ड सिटी के अलावा 2 सीट दिए हैं. नहीं, और टीआरएस क्यों नहीं पूछे साहब? वो पूरी स्टेट में टीआरएस देते हैं 3 सीट, कांग्रेस पार्टी देते हैं 7 सीट, और आप कांग्रेस पार्टी को पूछ रहे, क्या बात है? సార్ కొండవరం ఎన్టీవీ సార్, ఎంఐఎం అంటుంది మా ముందు తలవంచిన వాళ్ళకే సీఎం అవుతారు. గతంలో వైఎస్, కిరణ్ వీళ్ళందరూ కూడా మా ముందు తలవంచారంటారు. ఈసారి కూడా మేము చెప్పిన వాళ్ళే సీఎం అంటున్నారు. ఇది అర్థం అంటారా? ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఇది వాళ్ళ అహంకారానికి ఇది నిదర్శనం. వాళ్ళు ఒకటే ప్రశ్న ఏమైనా అడుగుతున్నాను, ఎందుకు కేసీఆర్ కి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు టీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారు? బహిరంగంగా आलियर एनकाउंटर में 5 मुसलमान नौजवान को मारने के लिए मक्का मस्जिद में ब्लास्ट में एनआईए को अक्विट करने के बाद स्टेट गवर्नमेंट ने अपील भी नहीं किया, मुस्लिम्स माइनॉरिटी सप्लाई नहीं किया, और मुस्लिम पर्सनल लॉ में जब बीजेपी दखलंदाजी कर रही, टीआरएस बीजेपी की मदद कर रहे हैं. क्या इसलिए मैं टीआरएस को मदद कर रहे? सर करने के लिए क्या क्या कर रहा है इसके बारे में अब पहली प्रश्न क्या था सर? हम कमिटेड है, मंजूर के बारे में सर. नहीं हम कमिटेड है, हमारी मैनिफेस्टो में भी है, और हम आने वाले गवर्नमेंट में 12% बजट मुसलमानों के लिए, माइनॉरिटीज के लिए एलोकेट करेंगे, माइनॉरिटी सब प्लान इंप्लीमेंट करेंगे. और जो अभी पीपल्स फ्रंट में पार्टीज है, कांग्रेस, टीडीपी, टीजेएस, सीपीए, सब मिलजुल के आगे जा रहे हैं. सर रमेश करने के लिए क्या क्या कर रहा है इसके बारे में सर. अब पहली प्रश्न क्या था सर? हम कमिटेड है, मंजूर के बारे में सर. नहीं हम कमिटेड है, हमारी मैनिफेस्टो में भी है, और हम आने वाले गवर्नमेंट में 12% बजट मुसलमानों के लिए, माइनॉरिटीज के लिए एलोकेट करेंगे, माइनॉरिटी सब प्लान इंप्लीमेंट करेंगे. और जो अभी पीपल्स फ्रंट में पार्टीज है, कांग्रेस, टीडीपी, टीजेएस, सीपीए, सब मिलजुल के आगे जा रहे हैं. सर रमेश రిజైన్ చేస్తాం. ఒకటి మేము ప్రతి రాజకీయ పార్టీని అడుగుతున్నది ఏంటంటే, జాతీయ స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అయినా, ఇక్కడ తెలంగాణ స్థాయిలోనైనా అన్ని రాజకీయ పక్షాలను అడుగుతుంది ఏంటంటే, ఇటీవలి కాలంలో జర్నలిస్టుల మీద దాడులు, హత్యలు పెరిగిపోయినాయి.
ఒక సంవత్సరంలో దాదాపు 10 మంది జర్నలిస్టుల హత్యలకు గురైనారు. అట్లాగే మేము మీ దగ్గరకు వచ్చి రిప్రజెంట్ చేసినాం, తెలంగాణలోనే 220 మంది జర్నలిస్టులు అసహజ మరణాలకు గురైనారు గత 4.5 సంవత్సరాలు. మా రిక్వెస్ట్ అన్ని రాజకీయ పక్షాలకు ఏమిటి అంటే, జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో, ఇప్పటికే మహారాష్ట్ర చేస్తున్నది, జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం దీని పట్ల ఏ వైఖరి తీసుకుంటుంది అని చెప్పాలి. ఇన్ ద సర్వైవల్ ఆఫ్ డెమోక్రసీ ఈ కంట్రీ దేవులపల్లి గారు చెప్పినా నేను కొద్దిగా విశ్లేషిస్తలేదు. మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఈ 70 ఏళ్ళ టైంలో అదే సమయంలో పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, నేపాల్కి, శ్రీలంకకి, సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఆఫ్రికాలో అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది. అన్ని దేశాల కంటే భారతదేశంలో టోటలీ ఫ్రీ అండ్ ఫేర్ మీడియా ఉంది ఇండియా. దట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాంగ్రెస్. मोहम्मद रियाज अहमद, प्रेसिडेंट HUJ। सर, तो पॉलिटिक्स की बात हुई, अब घर की बात करते हैं। हर कामयाब आदमी के पीछे औरत का हाथ होता है, तो आपकी जो कामयाबी है उसके पीछे आपके बीवी का कितना हाथ है? I don't know. Of course, ఉంటుంది. Yes, definitely she has a major role. Okay, I have to leave now. Amar Surya, one last question. मैं जनाब उत्तम कुमार रेड्डी साहब को नेक तमन्नाओं के साथ शुक्रिया अदा करता हूं कि वो अपना वैल्यूबल टाइम निकाल कर हमारे पास आए और मीट द प्रेस प्रोग्राम में आप तमाम हजरात की शिरकत का बेहद मशहूर हो। और यूनियन कायदीन से मैं ये उम्मीद रखता हूं कि अगर चीफ मिनिस्टर उत्तम कुमार रेड्डी साहब आइंदा हुकूमत जब चीफ मिनिस्टर उत्तम कुमार रेड्डी साहब की आएगी तो पहला मीट द प्रेस प्रोग्राम इंशाल्लाह यहीं पर होगा। बहुत बहुत शुक्रिया। And the chief minister